అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. శంకుపూల చెట్టు మీ ఇంటిలో ఉంటే ఏమవుతుందో తెలుసా? శంకుపుష్పం చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. శంకుపుష్పం పుష్పించే మొక్కల్లో పాబేసి కుటుంబానికి చెందిన తీగజాతి మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుకాంత వృక్షానికి చెందినది. హిందీలో అపరాజిత అని అంటారు. వినాయక చవితి రోజున చేసుకునే పూజలలో ఏకవింశతి పూజా క్రమంలో ఈ ఆకు 10వది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తామో అంతే మంచిగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని అంటారు. ఈ పువ్వులు నీలిరంగు, తెలుపు రంగు, గులాబీ రంగు ఇలా చాలా రంగులలో ఉంటాయి. ఇంటిలో పెంచుకుంటే ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది అని చెబుతారు. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, శనీశ్వరకు, మహాశివుడికి చాలా ఇష్టమైనటువంటి పువ్వులు. ఎవరైతే శంకుపూల చెట్టు ఇంటిలో పెంచుకుంటారో ఆ కుటుంబంపై ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అని నమ్మకం. అలాగే శంకుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుంది అని చెబుతారు. కాబట్టి శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. ఈ పువ్వు చాలా రంగుల్లో ఉంటుంది. ఎవరింటిలో అయితే శంకుపూల చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అనేది వారి ఇంటిలో ఉండదు. సోమవారం రోజున 5 శంకు పుష్పాలను తీసుకొని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరుతాయి అని చెబుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజున హనుమంతుడికి శంకుపూలతో పూజ చేయండి. మీ ఇబ్బందులన్నీ తీరిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. అంతేకాకుండా శంకుపూలు ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరం. డబ్బు సమస్యలను అధిగమించడానికి సోమవారం రోజున శివలింగానికి ఈ శంకుపూలతో పూజ చేయండి. అలాగే శనివారం రోజున ఈ శంకుపూలతో శనిదేవుడికి పూజ చేస్తే వారి జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి శనిదేవుడు మీకు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాడు. ఆరోగ్యంగా ఏదైనా సమస్య ఉంటే ఈ శంకు పుష్పాలతో పూజ చేయండి. శ్రీ మహావిష్ణువు మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిస్తాడు. ఈ పూలు దేవతలకు ఎంతో ప్రీతికరమైనవి. ఈ శంకు పుష్పాలు ఇలా ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ పుష్పాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలని చెబుతారు. శంకుపూలను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుందని చెబుతున్నారు. ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధనలు అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంకుపుష్పం ఉపయోగపడుతుంది అని అంటున్నారు. శంకుపుష్పాల ఆకులు, వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుంచి కూడా రక్షిస్తుంది. శంకు పువ్వుల్లో ఉండే ఆర్గనిల్లోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక శంకుపుష్పమని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు.
ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు శంకుపూలతో చేసిన టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ టీ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది, చర్మాన్ని సంరక్షిస్తుంది, శ్వాస సంబంధిత రోగాలను నయం చేస్తుంది. ఈ శంకు పుష్పాలను ఎక్కువగా ఫుడ్ కలర్గాను, టీగాను ఉపయోగిస్తారు. శంకు మొక్క యొక్క పువ్వులే కాకుండా వేరు, కాండం, ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఎవరికైనా దెబ్బలు తగిలిన, వాపు వచ్చిన సమయంలో ఈ నీలం శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపు కలిపి రుబ్బి ఆ వాపు పైన పెట్టి కట్టు కడితే వాపు తగ్గుతుంది. దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు వేరు విరోచనము, మూత్రం తాఫీగా వచ్చుటకు తోడ్పడుతుంది. శంకు పువ్వుల్లో ఉండే ప్రొయాంతోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాలలో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనాను దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లైకోమా వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. వారంలో 2 సార్లు పరగడుపున ఈ శంకుపూలను మరిగించి కషాయం తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది. మలబద్ధకం, వాంతులు, వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి. చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి సమస్యలు తగ్గిపోతాయి. విష పదార్థాలకు విరుగుడుగా ఈ వేళ్లతో చేసిన మందులను పూర్వం రోజుల్లో ఇచ్చేవారట. సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కలకు ఉంది. ఈ మొక్కలలో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయటంలో ఈ శంకుపూలు చాలా బాగా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి, మూత్రానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే ఈ శంకు పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ మొక్క పువ్వులలో ప్రొయాంతోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి నరాలలో రక్త సరఫరాను మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపును పెంచుతాయి. కనుక ఈ పూలతో చేసినటువంటి టీని తాగటం మంచిది. ఈ మొక్క పూలతో తయారు చేసిన టీని తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పూలతో చేసిన టీని తాగటం వలన ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువును తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది. ఈ పువ్వులను లేదా ఆకులను నోటిలో వేసుకొని నమలవచ్చు, లేదా నీటిలో ఆకులను లేదా పువ్వులను లేదా శంకు మొక్కలోని ఏ భాగాన్ని అయినా టీలా వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చును. 1 గ్లాసు నీటిలో 5 నీలి శంకు పువ్వులను వేసి 10 నిమిషాలు ఉంచి నానబెట్టి ఆ నీటిలో తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని నెలకి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నీలిరంగులో ఉండే శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్స్, కేకులు, ఐస్ క్రీమ్ వంటి వాటిల్లో వాడుతున్నారు. ముఖ్యంగా థాయిలాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్లో ఫుడ్లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు. మన పూర్వీకులు ఈ శంకు మొక్కను బాగా వాడి
ఈ ప్రయోజనాలను పొందేవారు. ఈ మధ్యన జరిగిన పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపణ అయినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.